హాయ్ అండి అందరికీ. నేనండి మీ మహిళా రైతుని. ఈరోజు మొక్కజొన్నలు వాటి ఉపయోగాల గురించి చెప్తున్నా అండి. మొక్కజొన్నలు అంటే మనం పండించే పంటే, మనమందరం పండించిన పంట మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. మొక్కజొన్నలు ఒక మంచి బలమైన ఆహారం అండి. మొక్కజొన్న గింజలను పేలాలుగా ఉపయోగించుకొని తింటామండి. అంటే పిల్లలుకి స్నాక్స్ లెక్క వాటి లెక్క పేలాలు చేసి పెట్టుకొని తింటామండి. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. మొక్కజొన్నలు చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. మొక్కజొన్నలు మన పెద్దవాళ్ళు సద్దుపిండి లెక్క కూడా చేసేవాళ్ళు. సద్దుపిండి అంటే రవ్వగా బట్టి పంచదార కలిపి పిల్లలకు పెడితే మంచిగా ఇష్టంగా తింటారండి పిల్లలు. మొక్కజొన్న పిండితో రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చండి. అంటే రొట్టెలు ఎలా అంటే కొంచెం బియ్యం పిండి కలిపి రొట్టెలు చేస్తే మంచిగా వస్తాయండి. తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొక్కజొన్న గింజలు నూనె కూడా తీస్తారండి. అంటే ఆయిల్ తీస్తారు, మొక్కజొన్న గింజల నుంచి నూనె తీస్తారండి. మొక్కజొన్న గింజల వల్ల ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి. మొక్కజొన్న గింజలను పశువులకు దానాగా కూడా ఉపయోగిస్తామండి. మనము కోళ్ళ దానా కూడా ఉపయోగిస్తాము. పశువుల దానా అంటే పశువులు మంచిగా పాలు ఇస్తాయండి. అంటే ఇచ్చే వాటికన్నా ఎక్కువ పాలు ఇస్తాయి. మొక్కజొన్నలు పోస్తే ఏంటంటే మంచిగా పాలు ఇస్తాయి. కోళ్ళ ఫామ్లో కూడా కోళ్ళు మంచిగా తీపి శాతం ఉంటుంది కాబట్టి కోళ్ళు దానాకి అధికంగా ఉపయోగిస్తారు. కోళ్ళు మనం అంటే కొంతమంది డాక్టర్లు పిల్లలు బలంగా ఉండాలి, ఎదగాలి అని అంటే చికెన్ పెట్టమంటారండి. అంటే కోళ్ళ దానాకి ఇవి మొక్కజొన్నలు వాడతారు కాండి. వాడటం వల్ల ఏంటంటే పిల్లలు మంచిగా ఎదుగుతారు అనే ఆలోచనతోటి పెట్టమని చెప్తారండి. బ్రేకింగ్ పౌడర్ తయారీలో కూడా వాడతారండి మొక్కజొన్నలు పిండి పదార్థ రూపంలో అనేక రకాల మందుల తయారీలో కూడా మొక్కజొన్నలు చాలా రకాలుగా వాడతారండి. మనం తాగే ఆల్కహాల్లో కూడా మొక్కజొన్నల ఉపయోగం ఉందండి. అంటే ఆయిల్ రూపంగా కానీ పిండి పదార్థం రూపంగా కానీ విస్కీ తయారీలో మొక్కజొన్నలను వాడతారండి. ఉండాల్సిందే కంపల్సరీ విస్కీ తయారీలోనైతే. అనేక పారిశ్రామిక ఉత్పత్తుల్లో కూడా మొక్కజొన్నలను వాడతారండి. మొక్కజొన్నలు చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. వంటల్లో అయితే బూరెలు లెక్క చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు తీపి ఇష్టపడకపోవచ్చు కాబట్టి గారెల లెక్క కూడా చేయొచ్చు. ఇంకా అంటే ఒక వారం అట్లా స్టాక్ ఉండాలి అనుకుంటే చెక్క గారెల లెక్క చేస్తే కొంతమంది పిల్లలు పచ్చిమిర్చి వేసి చాలా ఇష్టంగా తింటారండి. మొక్కజొన్నలు వేరు కాండం నుంచి కూడా అంటే మొక్కజొన్న వేరు కాండం నుంచి తీసిన కషాయం ఆరోగ్యానికి, మధుమేహానికి, షుగర్కి అన్ని రకాలుగా ఉపయోగపడిద్దండి. మధుమేహం అంటే షుగరు కొంతమంది పిల్లలైతే అంటే ఒక్కోసారి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు కొంతమంది పక్కదాడుపుతారు. అలాంటప్పుడు డాక్టర్ గారి కాడికి వెళ్తే ఇదొక అంటే నాటు వైద్యం లెక్క చెప్తారు అన్నట్టు. మొక్కజొన్న అడుగు భాగం కాండం వేర్ల లెక్క ఉంటుంది కాండి, దాని నుంచి కషాయం లెక్క తీసిపోయండి, పిల్లలు మంచిగా ఉంటారు, ఇలా పక్క కూడా దడపరు అనే ఆలోచనతో కొంతమంది పిల్లలకి అలా చెప్తారండి. మన పండించే పంటల్లో చాలా రకాలుగా అంటే వంటల విషయంలో కానీ చాలా రకాలుగా మొక్కజొన్న ఉపయోగపడుతుందండి. మన పెద్దవాళ్ళు అయితే పంటలు మొక్కజొన్నలు అయ్యాక అంటే మార్కెట్ సేల్ చేశాక మన వరకు అయితే ఒక బస్తా అట్లా ఉంచుకొని, బస్తా అంటే ఒక 40 కిలోలు అట్లా ఉంచుకొని మంచిగా సమ్మర్ సీజన్లో పిల్లలకి ఒక స్నాక్స్ లెక్క, లేదంటే గుగ్గీలు ఉండేది. మళ్ళీ ఎండు మొక్కజొన్నలు కూడా నానబెట్టుకొని మంచిగా తినొచ్చండి. ఇలా నానబెట్టి వాటిని కుడుములు లెక్క కానీ దంచి బెల్లం కలిపి ఉండలు లెక్క కానీ చేసి తినొచ్చండి. మొక్కజొన్నలు చాలా రకాలుగా మనకి ఆరోగ్యపరంగా కూడా పిల్లలు ఎదుగుదలకి, పెద్దవాళ్ళకి కానీ
ఈ మొక్కజొన్నలు తినండి అనేసి చెప్తారు. కొంతమంది అయితే మొక్కజొన్నలు పచ్చి కంకులు కూడా తింటే చాలా మంచిది, ఇష్టంగా తింటారు. అమౌంట్ విషయంలో కూడా అంటే ఖర్చు అయినా పర్లేదు, మొక్కజొన్నలు తీసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అండి. మొక్కజొన్నలు ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఆరోగ్యపరంగా అయితే మనకి చాలా రకాలుగా మేలు చేస్తుందండి. మొక్కజొన్న గింజలు అనేక రకాలుగా ఉపయోగపడతాయండి. వంట విషయంలో కానీ బయట మ్, అంటే మనం వాడే అనేక రకాల మెడిసిన్లో కూడా వాడుతారండి మొక్కజొన్నలు. మెడిసిన్ అంటే మ్, కొన్ని రకాల మెడిసిన్లోకి వాడతారండి. ఇంకా చూడండి, మేము అన్నీ ఎంత నీట్గా, రైతు కూడా చాలా నీట్గా చేస్తాడండి. మేమైతే ఇక చూడండి రోడ్డు అంతా నీట్గా ఊడిసి మంచిగా రోడ్డు మీద ఆరబోసామండి, ఆరబోసి దగ్గరికి వేస్తున్నాము.